కలత చెందకు. నాకే బాధ వారికి పూర్వపు సేదస్తము ఇంకైనూ పోలేదు. నీకు గల సందేహములనియు నేను తీర్చెదను, బాధపడకపోవచ్చు నాయన. వారేమనను, నాకే బాధ ఏం లేదు తండ్రి. మీ అనుగ్రహము, సంపూర్ణ అనుగ్రహము నాపై ఉన్న అదే నాకు కావాలి. నాకు కొన్ని సందేహములున్నవి, అవి మీరు తీర్చవలనని మనవి చేసుకుంటున్నాడు. ఏమిటా సందేహములు? మహాత్మా, బ్రహ్మమనగానేమి? బాలక సిద్ధ, ఈ విశ్వ సృష్టి ఎందు ఎట్టి వినాశ వికారములు లేక సృష్టికి అభిముఖమై ఆది మధ్యాంతరహితమై శబ్ద స్పర్శ రసరూప గంధమై సర్వాత్మకుండైన నిత్య నిర్మల నిర్గుణ స్థిర స్వరూపమైనదే పరబ్రహ్మ. స్వామి, ఈశ్వరుడనగానేవారు? బాలక, ఈ సృష్టి చేయ సామర్థ్యము గల ప్రధాన ప్రకృతియు శక్తికి లోపై బ్రహ్మ కలసి ఈశ్వరుడను పేరు వచ్చెను. విరాట్ అనగానే ఎవరు మహాత్మా? ఈశ్వరుని యందు విరణ్య గర్భుడును హిరణ్యమందు హిరాట్ కలిగెను. హిరాట్ మహత్తులో అహంకారము, అహంకారములో ప్రకృతి సత్వ రజో తమో గుణములు ఉద్భవించను. పంచభూతములనేవి? నాయన సిద్ధ, తమో గుణములనవి 3. ఈ గుణముల గురించి బుద్ధు తెలవ సంగతును ఆలకించము. కామంబు క్రోధంబు గర్వంబు కల్గుట కామ్య సంగతి కారపడుట పరరాష్ట్రముల మీద పంతంబు చేయుట పరధనంబుల మీద భ్రాంతి పడుట ఆరకాంతల ముందు వాంఛించి పొందుట నేరములెన్నైన కోరియుట దంభము జోగ మార్గముల మెలగుట యుద్ధరంగమున సన్మతమగుట భోగ భాగ్యము కోరుట పొగడుకుంట లాలితంబుగరార్యస లక్షణములు. రజోగుణ లక్షణములు ఈ విధముగా ఉండును నాయన. ఇప్పుడు తమో గుణమును గురించి వివరించుతున్నాడు.